కేరళ ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరి సరికాదని, కేరళ ప్రభుత్వానికి సంఘీభావంగా సిటియు ఆధ్వర్యంలో సంగారెడ్డిలో గురువారం ప్రదర్శన నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని సుందరయ్య భవన్ నుండి ఐబి వరకు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, రాష్ట్రాల హక్కులను హరిస్తుందని ప్రభుత్వానికి సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లికార్జున్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు మరియు సమైక్య విధానానికి భిన్నంగా వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేరళ ప్రభుత్వం కార్మిక వర్గానికి, ప్రజలకు, రైతులకు అన్ని విధాల సౌకర్యాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. కనీస వేతనాలు, ప్రజలకు 16 రకాల నిత్యవసర సరుకులు ప్రభుత్వం అందిస్తుంటే సహకరించవలసిన కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, గవర్నర్తో అడ్డంకులు సృష్టిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు ఒక విధంగా, ఇతర రాష్ట్రాలకు మరో విధంగా నిధులు కేటాయిస్తూ వివక్షత చూపిస్తుందని అన్నారు. కేరళ రాష్ట్రంలో అన్ని విధాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వంపై కక్షపూరిత వైఖరిని వీడనాడాలని, లేకుంటే కార్మిక వర్గం గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి 4 లేబర్ కోడ్లను తెచ్చిందని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోడ్లను అమలు చేయకుండా కార్మిక వర్గానికి అండదండగా ఉంటుందని, అలాంటి ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తే కార్మిక వర్గం సరైన గుణపాఠం చెబుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి. మల్లేష్, కార్యదర్శి జి. సాయిలు, నాయకులు ఎం. యాదగిరి, ప్రవీణ్, రమేష్, ఆలీ, వేణుగోపాల్, సువర్ణ, శ్రీనివాస్, మల్లారెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి, రాష్ట్రాల పట్ల అవలంబిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం పైన ఒక కక్షపూరిత వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిరాహార దీక్ష చేపట్టింది, నిరసన కార్యక్రమం చేపట్టింది. దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, కర్షకులు, పేద జనం, అదేవిధంగా రైతాంగం అంతా కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఉద్దేశంతో సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు ఉన్నటువంటి ఫెడరలిజం ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలు రాస్తున్నారు. ఓ రాష్ట్రానికి ఎవరు మంత్రిగా ఉండాలనేటువంటి నిర్ణయించుకునేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అంతర్గత విషయాల్లో గవర్నర్లను జొప్పించి ఇవాళ పెద్ద ఎత్తున ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. అట్లానే దేశంలో ఇవాళ రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి వైఖరి, అట్లానే బీజేపీ కానటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఒక పద్ధతి అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేరళ ప్రభుత్వం మూసుకోవడం ఎత్తినటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ఇవాళ దేశవ్యాప్తంగా జయప్రదం చేయడానికి సిఐటియు పూనుకుంది. దాంట్లో భాగంగానే సంగారెడ్డి జిల్లా కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం.